ఫ్లయాష్ అంటే బూర్ది. ఎన్టీపీసీలో బొగ్గుతోని కరెంట్ ఉత్పత్తి అయి వేస్టేజ్ ఏది వెళ్తుందో బూర్ది, ఆ బూర్ది ఎన్టీపీసీ నుంచి బసంత్ నగర్ దాకా పైప్ లైనింగ్ ద్వారా 1000 ఎకరాల మీద స్టోరేజ్ చేస్తున్నారు. అది దేనికి పనికిరాదు. అటువంటి దానికి NHIL అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ వాళ్ళు ఒక టెండర్ కాల్ ఫర్ చేసి వాళ్ళు ఒక రాసి ఇచ్చేసారు. ఎక్కడ మీకు మట్టి దొరకదో అక్కడ ఈ ఫ్లయాష్ అనేది మీరు వాడుకోవచ్చు. అటువంటి దానికి ఎన్టీపీసీ వాళ్ళే టెండర్ కాల్ ఫర్ చేసి ఆ కాంట్రాక్టర్కు ఫ్రీ సప్లై చేస్తారు. దానికి ఎలాంటి రుసుము కానీ ఎలాంటి వేబిలి ఉండదు. ఈ ఫ్రీ సప్లై చేయడానికి పాడి కౌశిక్ రెడ్డి గారు, జంపింగ్ జిలాని ఈరోజు ఒక పార్టీలో ఆ రోజు ఒక పార్టీలో ఉంటాడు. ఆయనే కమిషన్ల గురించే దీనికి ఒక ప్రజల ముంగట తీసుకొచ్చి దీనిలో ఒక పెద్ద స్కామ్ నడుతుందని మా బీసీ మంత్రి పున్నం ప్రభాకర్ గారు, మరి ఆయననే ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నాడు, ఆయనకు బదనాం చేయాలనేది చేసిర్రు. ఆయన చేసింది లేదు, అనే దీంట్లో చెప్పింది లేదు. ఇది కాంట్రాక్ట్ వేరున్నది, సప్లై చేసేటోళ్ళు మేము, దాంట్లో వేబీలు ఉండదు, ఎలాంటి రుసుము ఉండదు. ఆ ఫ్రీ సప్లై అక్కడ చేస్తాం. దానికి స్ట్రెంత్ గురించి మొరం అక్కడ కొంటే వాళ్ళకు ఎక్కువ పైసలు అవుతాయని ఎన్టీపీసీ వాళ్ళే ఫ్రీ సప్లై చేస్తున్నారు. దానికి ఈయనే స్వయంగా బండ్లు ఆపి ఆర్టీఓ ద్వారా కేసులు రాపిచ్చిండు. రాపిస్తే కూడా పర్వాలేదు, 1 టన్ను ఓవర్టోర్లు రావచ్చు రాకపోవచ్చు. మేము 10 టన్నులకు ఉదాహరణంగా అది ఏదైనా సరుకు కానీ ఉదాహరణంగా నేను ఇసుక గురించి మాట్లాడతా. ఇసుకకు మనము 10 టన్నులకు వేబిల్కు మనం పైసలు కడతాం. 10 టన్నులకు కట్టి 15 టన్నులు తీసుకుపోతే అది గవర్నమెంట్కు నష్టం చేసినట్టు. ఇక్కడ ఎలాంటి ఏమీ లేదు కాదు. దానికి ఏమో తీసుకొచ్చి వేరే విధంగా ఆయనే తెలంగాణ భవన్లో ఒక ప్రెస్ మీట్ చేసి చెప్పినారు. అందుకోసం మేము చాలా బాధాకరంగా ఉన్నాం. ఒక్కవేళ మీరు మీ లెవెల్లో మీరు మానుకోకపోతే మేము ఇమీడియట్లీ మా మొత్తం ఫ్లయాష్ లారీలు లారీలు మా ఫైనాన్స్లో ఉన్నాయి. ప్రతి నెల 70,000 80,000 దానికి ఇన్స్టాల్మెంట్ కట్టాలా. మీకు ఒకవేళ స్కామ్ కనిపిస్తే మేము ఎంత లారీ ఉన్నారో అక్కడ ఉన్నామో ప్రతి మనిషి మేము చందా ఇచ్చి మీకు కూడా లారీలు ఇప్పిస్తాం. ఆ లారీలో ఎంత లాభం ఉన్నదో మీరు కూడా నడిపించి చూడవచ్చు. అనవసరంగా బదనాం చేసే అవసరం లేదు. దీంట్లో ఉపాధి కోసం ఎంతోమంది దాంతో జీవిస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్టింగ్ మీ హాయంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆంధ్ర బండ్లు వేరే స్టేట్ బండ్లు నడిచేది. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, మేము తెలంగాణ బండ్లు నడిపిస్తున్నాం. ఎన్టీపీసీ పెద్దపల్లి, రామగుండం, కరీంనగర్, వరంగల్, హుజరాబాద్, ఖమ్మం బండ్లు నడుస్తున్నాయి. దానికి మీరు చూడలేక దానికి ఒక కమిషన్ అడిగినారు. నేను అది కూడా చెప్తున్నా మీ ద్వారా. దబ్బన మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ చెప్తే ఆయన ఏ కంపెనీకి పిలిపించి ఎంత డిమాండ్ చేసిండ్రు, ఎంత దానికి కట్ ఆఫ్ డేట్ ఒకటి పెట్టిండు. కట్ ఆఫ్ డేట్ పెట్టకుంటే నేను ప్రజల తీసుకొస్తా అని చెప్పిండ్రు. అవి మొత్తం మళ్ళీ నేను ఆధారాలతో పాటు ఎవరెవరితో ఆయన మాట్లాడి ఎంత డిమాండ్ చేశారో అది అంతా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను.